తెలుగు డైరెక్టర్ సందీప్ వంగ బాలీవుడ్ కి ధమ్కి ఇచ్చి పడేశారు. తన సినిమాలోని క్యారెక్టర్లు కాదు, కావాలంటే మొత్తం సినిమానే లీక్ చేసుకోండి, భయం లేదంటూ స్ట్రాంగ్ డోస్ ఇచ్చి పడేశారు. ఇక ప్రభాస్ తో తాను తీస్తున్న స్పిరిట్ సినిమా నుంచి హీరోయిన్ గా దీపికా పదుకొనే తప్పుకోవడం, ఆ తర్వాత యానిమల్ ఫ్రేమ్ తృప్తి జిమి ఎంట్రీ ఇవ్వడంతో ఇక్కడ కలకలం రేపుతుంది. అయితే ఈ క్రమంలోనే దీపిక అసలు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందంటూ స్టోరీ లీక్ చేసేలా కొందరు వ్యవహరించారు. దీని ద్వారా సందీప్ వంగాని ఎమోషనల్ గా టార్గెట్ చేయడమే వారి లక్ష్యం. అయితే దాన్ని సందీప్ వంగ తిప్పుకొట్టారు. Let's have a look. మీ డర్టీ పిఆర్ గేమ్స్ నాతో కాదు. బాలీవుడ్ కి హోల్ అండ్ సోల్ గా ఇచ్చి పడేసిన డైరెక్టర్ వంగ సందీప్ తాజాగా చేస్తున్న స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొన్ తప్పుకుంది. దానికి కారణం ఇందులో అడల్ట్ కంటెంట్ ఉందని తాజాగా లీక్ అయింది. అసలు అందులో ఏ రేటెడ్ కంటెంట్ ఉందో లేదో పక్కన పెడితే సినిమా అంగీకరించే ముందే తమ పాత్రల గురించి వారికి చెప్తామని సందీప్ వంగ వర్షన్. ఓ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయ్యారంటే ఆ పాత్ర కథ గురించి బయటికి చెప్పకూడదనే ఓ కండిషన్ ఉంటుంది. ఇది ఎక్కడా డాక్యుమెంట్లపై సంతకం చేసి రాసుకునే అగ్రిమెంట్ కాదు, ఓ అనధికారిక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. ఇప్పుడు ఇదే దీపికా పదుకొనే అతిక్రమించిందనేది సందీప్ వంగ ట్వీట్ అర్థంగా చూడాలి. దీంతో కథలో ఏముందనేది కాదు, మొత్తం కథ బయట పెట్టినా నాకు పోయేదేం లేదు అన్నట్లుగా మనోడు ఇచ్చి పడేశాడు. సందీప్ సినిమా విషయాన్ని పక్కన పెడితే స్వతహాగా కూడా ముక్కుసూటిగా ఉంటూ మొహం మీదే విషయాన్ని చెప్పేస్తారు సందీప్. ఇంటర్వ్యూల్లో ఈ విషయం గమనించొచ్చు. తాజా స్పందన కూడా అందులో భాగమే. ప్రభాస్ తో స్పిరిట్ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొనేని అనౌన్స్ చేశారు. అయితే ఈ మధ్యలోనే ఆమె తప్పుకోవడంతో చిన్నపాటి కలకలం ప్రారంభమైంది. ఇందులో తాను నటిస్తున్నట్లు ఆ ఫీలింగ్ ఇంకా సింక్ అవడం లేదంటూ యానిమల్ ఫేమ్ తృప్తి డ్రిమ్రీ ఎక్స్ వేదికగా తన ఫీలింగ్స్ చెప్పుకొచ్చింది. ఇదే క్రమంలో దీపికా పదుకొనే ఎందుకు తప్పుకుందనే అనుమానం రావడం, దానికి ఆమె 15 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందనే సమాచారం వచ్చింది. అయితే దీపికకు సందీప్ కి మనస్పర్ధలు వచ్చి ఆమెను సినిమా నుంచి తప్పించారని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఈ క్రమంలోనే దీపికా పదుకొనే స్పిరిట్ స్టోరీని లీక్ చేసేలా వివరణ ఇచ్చింది. దీంతో దీపికా పదుకొనే ఆమె పిఆర్ టీంపై సందీప్ రెడ్డి వంగ ఆగ్రహం వ్యక్తం చేశారు. డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ మేరకు ఆ పోస్టులో, నేను ఒకరికి కథ చెప్పినప్పుడు వారిపై 100% నమ్మకంతో చెప్తాను. తమ మధ్య నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ మీరు ఓ యంగ్ నటిని కిందకు లాగడం, ఆమెను విమర్శించడం, నా స్టోరీని లీక్ చేయడం, ఇదేనా మీ ఫెమినిజం? ఒక సినిమా కోసం ఎన్నో ఏళ్లు కష్టపడాల్సి వస్తుంది. నాకు సినిమానే ప్రపంచం. మీకు ఇది అర్థం కాదు, ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా అంటూ ట్వీట్ చేశారు. మీరు ఇలా ఏం చేసినా నన్ను ఏం చేయలేరు. ఈసారి మొత్తం స్టోరీని లీక్ చేసుకోండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలానే డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేశారు. సందీప్ వంగ యానిమల్ సినిమా విషయంలోనూ బాలీవుడ్ లో పెద్ద చర్చ జరిగింది. కొందరు సినిమా బావుంది అంటే, కొందరేమో ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయకూడదు అన్నట్లుగా మాట్లాడారు. అయితే అందులో తెలుగు డైరెక్టర్ కావడం వల్లనే కొందరు ఇలా సందీప్ ని టార్గెట్ చేశారనే ప్రచారం జరిగింది. అందులో కొంత వాస్తవం ఉంది కూడా. ఏ సినిమాలో లేని వయలెన్స్, అడల్ట్ కంటెంట్ ఇందులో ఉన్నట్లుగా బాలీవుడ్ బిల్డప్ బాబాయిలు మాట్లాడడమే వింత. ఇప్పుడు కూడా దొరికాడు కాబట్టి సందీప్ వంగ సినిమా స్టోరీ లీక్ చేసి శునకానందం పొందుతున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.